ముందుగా గురువు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రధానంలో తెలియజేస్తున్నాను. అయితే నేను దాదాపుగా 2019 సంవత్సరంలో నేను మొట్టమొదటిగా యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి మొట్టమొదటి ఆచార్య కృష్ణ ద్వారా నేను సబ్జెక్ట్ తెలుసుకున్నాను. తర్వాత మెల్లమెల్లగా అందరి వీడియోస్ చూస్తూ ఉన్నాను. కానీ అందరూ కూడా మేనిఫెస్టో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి చెప్తారు. నిజంగా సబ్జెక్ట్ ఇది అని చెప్పట్లేదు. అందరి దగ్గరికి వెళ్ళాను, దాదాపు 27 మంది గురువు దగ్గరికి వెళ్ళాను నేను. కానీ దాదాపు 15వ తారీఖు నుంచి గురువు గారి వీడియోలు రావడం జరిగింది. మెల్లగా ఈ కొత్తగా చెప్తున్నాను గురువు గారు ఒక వీడియో చూసిన తర్వాత కరెక్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ మొత్తం తెలుసు కాబట్టి తొందరగా కరెక్ట్ చేసుకోగలిగాను. చాలా బాగా చెప్తున్నాడు, నెగిటివ్ ఎనర్జీ తీసేస్తాను, నేను ఖచ్చితంగా యూనివర్సల్ సార్ నేను కరెక్ట్ చేస్తానని గురువు గారు స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇంతమంది గురువు దగ్గరికి వెళ్ళాను కానీ నేను ఎవరు కూడా ఇంత క్లారిఫికేషన్గా ఇంత ఖచ్చితంగా చెప్పట్లేదు. అందరూ మరి సబ్జెక్ట్ ఇస్తానంటారు కానీ వెళ్ళకముందు ఒక రకంగా చెప్తా వెళ్ళిన తర్వాత. కానీ ఈరోజు మాత్రం నేను చాలా ప్రశాంతంగా సబ్జెక్టు ఉన్నది గురువు గారు అన్ని నిజాలు చెప్పాడు. ఇది మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను చదువుతుంది డిగ్రీ ఆల్రెడీ వేరే అన్నారు, ఎవరైనా ఈ సబ్జెక్ట్ చదవాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలన్నారు. కానీ నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత అదృష్టశాతంగా 2019లో నాకు సబ్జెక్ట్ తెలిసింది. కానీ నిజంగా సబ్జెక్ట్ తెలుసుకుంటే 100% గురువు గారు అన్నట్టు డబ్బు సంపద అసలు ధారాళంగా ప్రవహిస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న దాంట్లో నేను అన్న ఇద్దరు తప్ప అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ నాకు ఇంత చిన్న వయసులో నాకు ఈ సబ్జెక్ట్ నా అదృష్టం అది. ఇలాంటి గురువులు కూడా ఇంకా అదృష్టం. ఆయన గురువు గారికి ఇంకా అవకాశం ఇచ్చాడు. పర్సనల్గా కలవమన్నాను. ఖచ్చితంగా కలిసి నేను గురువు ద్వారా నేను ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ మై గురుజీ. ఇదే వైబ్రేషన్ విశ్వంతో కనెక్ట్ అయితే ఇలాంటి వైబ్రేషన్ వస్తుంది. అర్థవుతుందా? ఎంతోమంది గురువుల దగ్గర ఎంతోమంది వాళ్ళ దగ్గర వెళ్ళాను. కానీ ఇలాంటి స్పీచ్ లోపల తమ్ముడు వస్తుంది చూసావు. నేను పలకాలి, నేను మాట్లాడాలి, నేను ఈరోజు ఏదో సాధించాను, ఈరోజు నేనేదో సాధించాను అనే తన లోపల వచ్చి చూశారు. ఇదే చైతన్యం అంటే. నేను ఇదే చెప్తాను, నీతోనే మాట్లాడిపిస్తాను. ఒక ఏదైనా మిషన్ ఉందంటే ఆ లోపల ఇట్లా పెడితే 1000% 100,000% మార్క్స్ వస్తాయి. అలా అనిపిస్తుంది. ఒక వైబ్రేషన్, ఒక క్రియేటివిటీ వస్తుంది. అసలు ఇంతమంది దగ్గర పోయినా ఇలాంటి పదాలు ఇంత ఎందుకు? అదే విశ్వశక్తి అంటే.